ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మీ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ బీరకాయ కర్రీ చేస్తే అందులో పాలైతే వేస్తాను. మీలో ఎంతమంది బీరకాయ కర్రీ చేసినప్పుడు పాలు వేస్తారో? ఇక్కడ వచ్చేసి ఏంటంటే డైలీ క్లీనింగ్ అయితే ఉంటుంది. దీన్ని వచ్చేసి మా హౌస్ హెల్పర్ అనమాట. టుడే అయితే సాటర్డే. యాక్చువల్లీ టుడే అంటే మాకు చాలా ప్లానింగ్స్ ఉంటాయి. ఇప్పుడే బాబు అయితే పడుకున్నాడు. సో బాబు లేచే లోపల లంచ్ ప్రిపేర్ చేయాలి, యాజ్ వెల్ పూజ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఈరోజు ఈవినింగ్ అయితే మేము బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏమనేది మనం ఫుల్ బ్లాగ్లో ఉంటుంది, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, చెప్పు బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. సర్కస్ అంతా అయిపోయాక ఒక సెల్ఫీ తీసుకొని మేమైతే షాపింగ్ బయలుదేరాము. రీసెంట్గా బాబుని స్కూల్లో జాయిన్ చేసాం కదా, ఒక టిఫిన్ బాక్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము. అక్కడ తీసుకోవడానికి వెళ్ళాం కానీ మా బాబు టార్చర్ తట్టుకోలేక మిడిల్లోనే వచ్చేసాము.
షాపింగ్ అంతా అయిపోయాక ఉడిపికి వెళ్ళి డిన్నర్ అయితే చేసి ఇంటికైతే మేము బయలుదేరేసాము. సాటర్డే కదా, చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నింది. మాకు ఆల్మోస్ట్ 10 మినిట్స్ పట్టింది ఒక ఆర్డర్ తీసుకోవడానికే. ఇవి వచ్చేసి చిరుధాన్యాలు. బేబీ వెయిట్ పెంచడానికి బాగా హెల్ప్ అవుతుందని లాస్ట్ టైం మా ఫ్రెండ్ని మీట్ అయినప్పుడైతే సజెస్ట్ చేసింది. సో ఇవైతే నేను అమ్మ వాళ్ళ ఊరు నుండి అయితే తెప్పించుకున్నాను. ఇవి నేమ్స్ ఎలా కుకింగ్ చేయాలనేది నీకు నెక్స్ట్ బ్యాగ్లో పెడతాము. ఇది వచ్చేసి షాపింగ్కి వెళ్ళినప్పుడు బాబు ఎలాగో స్కూల్కి వెళ్తున్నాడని చెప్పి ఒక లంచ్ బాక్స్ కొన్నాను. అలాగే ఇవైతే కొనేసాను. ఇంటికి వచ్చేసరికి ఒక కొరియర్ అయితే వచ్చింది. అది వచ్చేసి ఒక మామా ఎర్త్ ఫేస్ వాష్ అండ్ కిచెన్ క్లీనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే సండే వ్లాగ్. చికెన్ అయితే చేసేసాను. సో దాని తర్వాత చికెన్ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినడం నాకంటే చాలా ఇష్టం. సో నేను కంపల్సరీ చికెన్ తిన్న తర్వాత అయితే ఐస్ క్రీమ్ కంపల్సరీ తింటాను.